అప్పటికప్పుడు నిమిషాలలో చక్కగా మరమరాలతోని గారెలైతే ప్రిపేర్ చేయండి. మనకి మినప గారెలు ఎంత టేస్టీగా ఉంటాయో మరమరాలతోని కూడా చాలా రుచిగా ఉంటాయి. దానికోసం ఇక్కడ మరమరాలని తీసుకొని వాటర్‌లో వేసుకొని ఒక 2 నిమిషాలు నానబెట్టేసి వాటర్ మొత్తం పిండేసి ఒక బౌల్‌లోకి వేసేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు వరకు సన్నరవ్వ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నదంతా బౌల్‌లోకి వేసుకొని అదే మిక్సీ జార్‌లో మనం నానబెట్టుకొని వాటర్ మొత్తం పిండేసి తీసుకున్న మరమరాలు వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని రవ్వ అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మరమరాల మిశ్రాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అల్లం తురుము, ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా వంట సోడా, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వాటర్ ఏమాత్రం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసుకోవాలండి డీప్ ఫ్రైకి. తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలు తీసేసుకొని మనము వడలు అయితే ఎలా ఒత్తుకుంటామో అలాగే ఒక చేతి మీద వాటర్ తడి చేసేసుకొని చిన్న చిన్న గారెల్లాగా ఒత్తుకొని మధ్యలో హోల్ చేసేసుకొని చక్కగా 2 వైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మరమరాలతోని ఎంతో టేస్టీగా ఉండే గారెలైతే రెడీ అయిపోతాయి. ఈ ఫుల్ వీడియో మన ఛానల్లో అయితే పోస్ట్ చేశానండి. తప్పకుండా మీరు వాచ్ చేసి ట్రై చేశాక మీకు ఎలా వచ్చినాయో కామెంట్ అయితే చేసేయండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.